అట్లాంటి మందులు కనిపెట్టుంటే బహుశా గెలుపుతో బతుకునేవాడేమో. కానీ దానికన్నా మించి దుర్మార్గం ఎక్కువ బతికేవాడు, అది ప్రమాదం. అందువల్ల అట్లా ఆ మందు లేకపోవడం వేరే. దుర్మార్గంతో బతికేవాళ్ళు, మంచిగా చనిపోయేవాడు, లేదా చంపేసేవాళ్ళు. ఇది నకలు తీసినట్టే చంపేశారు, అది చంపేసేవాళ్ళు. ఇది వారి సంతాపంలో పాల్గొనేది నా గొప్ప అనుభూతి. అది కాకుండా నాకు వ్యక్తిగతమైనటువంటి నా దశ పెరగడానికి ఉపయోగపడేటువంటి నాయకులు ఆయన. నేను చిత్తూరు జిల్లా ఉన్నప్పుడు చాలా దైవభక్తుడిని. గుంటూరుకు చదువుకోవడానికి వచ్చిన తర్వాత ఆ దైవభక్తిపై మార్చడం వచ్చేసింది. ఆ నుంచి ఏఎస్ఎఫ్లో పనిచేశాను, తర్వాత స్టేట్ ఎస్ఎఫ్లో పనిచేశాను. అప్పటిదాకా నేను గుంటూరు స్టూడెంట్ అని తెలుసు అందరికీ, పార్టీ అంతా గుంటూరు నివాసి అని తెలుసు. ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పటికీ ఈయనప్పుడు రాష్ట్ర కార్యదర్శి అయ్యారు 97 తర్వాత. ఎవరు చెప్పారు? నారాయణ చిత్తూరు జిల్లా వాడని. చిత్తూరు జిల్లా పార్టీ చాలా బలహీనంగా ఉంది కాబట్టి నారాయణ అడిగే పెట్టని చెప్పేసి ప్రతిపాదన పెట్టారు. సుధాకర్ దాదా చెప్పాను, నేను పోను, అక్కడ నేను సోషల్ అంతా మనకు వ్యతిరేకం. కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ లేదు, దాదాపు నామినల్గా ఉంటుంది. నా విద్యార్థి అంతా గుంటూరే కాబట్టి నేను అక్కడ పోయి కూడా చేసేదేమీ లేదు, నేను పోలేను. అంటే అట్లా కాదు, పోవాల్సిన చెప్పేసి పట్టుబట్టాను. గిరిగారు పట్టుబడితే బల్లూకం పట్టే కదా, ఆయన కన్విన్స్ కష్టం. 1-2 రూపాయలు దాపలు చేసిన మాట్లాడిన తర్వాత ఈ భర్తలకాయంతో కష్టమే, సాధ్యం కాదు. కాబట్టి వెళ్ళిపోవడం మీద చెప్పేసి నేర్చుకున్నాను. రాష్ట్ర కార్యదర్శిగా రిలీవ్ అయిన తర్వాత డైరెక్ట్గా తిరుపతికి వెళ్ళాను. ఆయన చెప్పింది ఒకటే, మీరు నా తరం మా తరం పోతున్నారు, ఆడ ఫెయిల్ అయిపోతే మిమ్మల్ని కాపాడుకునేటువంటి బాధ్యత మాది, నీది కాదు. అది శ్రీకృష్ణ చెప్తాడే అర్జునుడికి, అట్లా చెప్పాడు. నువ్వు వెళ్ళు, మిగతా పని మేము చూసుకుంటాం. అదే పట్ల వెళ్ళాం. సరే అంటే అట్లా వెళ్ళడం వల్ల నా రాజకీయ భవిష్యత్తుకి నిజంగా ఉపయోగపడింది. అట్లా వ్యక్తిగతంగా పార్టీ పరంగా నాకు ఆయనంటే చాలా గౌరవం. తర్వాత ఆయనకు ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన ఉంటుంది ఎప్పుడుగా. సరే ఆయన చరిత్రను చెప్పక్కట్లా, ఖమ్మం జిల్లాలో మీకు ఆయన చరిత్ర చెప్తే చేపకు విధంగా చెప్పినట్టు ఆయన ఏ విధంగా పవన్ సాగించాడు, సాయుధ పోవడం ఏ విధంగా సాగించాడు, నిపుణులు ఏ విధంగా ఉందో అదే నేను చెప్పక్కర్లేదు. అంటే ఆయన నిర్మాణ దక్షుడు. కమ్యూనిస్ట్ పార్టీకి నిర్మాణం చాలా ముఖ్యం. అట్లా నిర్మాణ దక్షుడు పార్టీని నిర్వహించడంలోనూ, కార్యకర్తలను ఎంపిక చేసుకోవడంలోనూ, ఎంపిక చేసుకున్న కార్యకర్తలకి పని ఇవ్వడంలోనూ, పని ఇచ్చిన తర్వాత సమీక్ష చేయడం, ఆ సమీక్షలో లోపాలు ఉంటే స్పష్టంగా నిర్మూలపడంగా చెప్పారు. మొగమాటలు కాదు. ఆ విధంగా నేను జిల్లాలో ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఆయనే స్వయంగా జిల్లా కౌన్సిల్లో వచ్చి కూర్చొని మాట్లాడి ఎవరెవరు ఎక్కడ తప్పులు చేస్తారో స్పష్టంగా చెప్పేవారు. ఆ విధంగా రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఉండడం రాష్ట్ర పార్టీ దాకా ఆయన ఒక క్రమశిక్షణ, పార్టీ నిర్మాణం, నిబద్ధతతో కూడినటువంటి పోరాటం సాగించారు. అందులో మేమంతా సైనికులు. అప్పుడే సంవత్సరం కొత్తగూడెంలో ఉంటే నేను తిరుపతిలో అంతా మిలిటెంట్ స్ట్రగుల్ దిగేవి. విజయవాడ, తిరుపతి నిరంతరం మిలిటెంట్ స్ట్రగుల్స్ దిగేవి. ఒకసారి నా మీద అటాక్ అని చెప్పేసి ప్లాన్ చేసినప్పుడు నక్సలైట్స్ ఆయన తెలిసి నన్ను వచ్చేట రమ్మని చెప్పి నాకు కొన్ని విషయాలు చెప్పాడు. నేను నా మీద అటాక్ అయినప్పుడు నేను అక్కడికే పోతా, నేను హైదరాబాద్లో ఉండను, తిరిగి అక్కడ తెలుసుకుంటా అని చెప్పాను. తెలుసుకో కానీ సులువులు పాటించు అని చెప్పాడు. ఆ ప్రకారం కార్యకర్తలకు ఏమైనా ప్రమాదం వస్తే తెలుసుకొని వెంటనే పట్టించుకొని వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసేవారు. రక్షణ అంటే రక్షణ చేసేది ఏముంది, మన జాగ్రత్తగా ఉంది తప్ప. అంటే కంటికి కనిపించే పద్ధతుల్లో, సూక్ష్మ పద్ధతుల్లో నిర్మాణాన్ని, పార్టీ కార్యకర్తల్ని, పార్టీ ప్రభుత్వాన్ని కాపాడంలో ఆయనే సాటి.
ఇది ఆయన బాగలేనప్పుడు నేను ఢిల్లీలో నేషనల్ కౌన్సిల్కి పోయినాం. ఆయన చూడడానికి పోతే ఆ కంట బాగా ఉక్కపోస్తా ఉంది. మా చలి ఉక్కపోస్తుంటే ఆయన చలి అని చెప్పని వాళ్ళ ఆమెను అడిగి పెద్ద షాల్ తీసుకొప్పించుకున్నారు. అప్పుడు అనిపించింది ఏంటి అందరికీ చలి ఉక్కబడతా ఉంటే చలి అని చెప్పేసి దుప్పట కప్పుకున్నాడు అని చెప్పేసి అని నేను హాస్పిటల్ పెట్టచ్చు కదంటే కొద్ది టైం ఉంది, ఈ ఫైల్ రెడీ చేయాలా, తెలంగాణ సాయుధ పోరాట వీళ్ళ యొక్క కుటుంబాల పెన్షన్ సిస్టమ్ అది పూర్తయిపోతుంది, నేను సబ్మిట్ చేసేస్తా అని చెప్పి మేమందరం హాస్పిటల్ పోమంటే కూడా పోలేదు. నెక్స్ట్ డేనే ఆయన సీరియస్ అయిపోయి అందులో చివరి క్షణం వరకు స్కోరం ఊపిరి వరకు కమ్యూనిస్ట్ పార్టీ కోసం కృషి చేసి మన నుంచి వీడిపోయినటువంటి విప్లవకారుడు టికే ప్రసాద్ గారు తెలిసి కూడా అంటే ఇంకొక గంట అని చేశారు. మేమంతా బాధపడ్డాం. మన బలంతా తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టుకుంటే పోయినదేమో మనం పొరపాటు చేశామని చెప్పినప్పుడు ఆయన బలం చేయడం కష్టం, అది తీసి కాదు. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. అంటే ఇప్పుడు బాధ ఏం చేస్తుంది, ఆయన తెలంగాణ సాధిపోవడం పాల్గొన్నాడు, సక్సెస్ఫుల్గా అంటే చచ్చిపోయాడు, దాదాపు చచ్చిపోయిన లెక్క ఆయన చదువుతుంటే. సో సాధిపోవడం సాధ్యం కాదు. నేను మాస్కో దాకా పోయాను, తెలంగాణ సాధిపోవడం గురించి వచ్చేసాడు నాయకులంతా. స్టాలిన్ చెప్పాడు, ఇంత పెద్ద భారతదేశంలో తెలంగాణ చిన్న చొక్క రెడ్ స్టార్, దాన్ని మీరు ఎక్కడ విముక్తి చేస్తారా, సాధ్యమవుతుందా? చైనా అంటే చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఊళ్ళు ఆక్రమణ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు కమ్యూనికేషన్ లేవు, రవాణా సౌకర్యాలు లేవు, అప్పుడు సాధ్యమైంది. ఈనాడు 1-2 గంటల్లోనే ఏ మూలకైనా సరే సైన్యాన్ని పంపించేటువంటి యంత్రాంగం వచ్చేసింది. అలాంటప్పుడు మీరు తెగ ఎక్కడ విముక్తి చేస్తారు, ఎక్కడ సాధ్యం అవుతుంది అని చెప్పి దాన్ని కన్విన్స్ చేసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఉపసంహరించి ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు, బసవపున్నయ్య గారు అందరూ వెళ్తుండే. అంటే ఒక గుణపాఠం ఏంటి, ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి సమస్యను దృష్టిలో పెట్టుకొని పోరాట సాగించారు. చైనా విప్లవం వేరు, రష్యా విప్లవం వేరు, ఆడ సామాజిక పరిస్థితులు, కానీ మనది అది కాదు. కానీ దాన్ని తెలుసుకున్న తర్వాత ఒక మార్గానికి వచ్చాం. అంటే ఆనాడు పడిన బీజం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న బస్తర్లో నక్సలైట్లను చెప్పినటువంటి కానీ కూడా ఆ కొనసాగింపులోనే సంబాని చనిపోయాడు. మంచి యువకుడు. కానీ బాధ ఏంటంటే వాళ్ళు పోలీసు వాళ్ళు చంపుతున్నారు, వాళ్ళు సంతాపం ప్రకటించి అలసిపోతున్నారు. ఇంకెన్నెలు అలసిపోవాలా? ఇది సాధ్యమవుతుందా? సాధ్యం కానప్పుడు అనేక ఉద్యమాలని మార్చుకున్నాం, ఎత్తుగడలను మార్చుకున్నాం. సిద్ధాంతం మారాకల్లా, సిద్ధాంతం ఒకటే, కానీ ఎత్తుగడలను మార్చుకోవాలి. ఎత్తుగడలను మార్చుకోవడం తప్పేం కాదు, మన గోల్స్ చేయడానికి ఎత్తుగడలు మార్చుకోవడం తప్పేం కాదు. అది కూడా తప్పని చెప్పని 90% తిట్టేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా పులి మీద సవాల్ చేసి దిగకపోతే కష్టం చెప్పేసిన పడుతుందా? ఇప్పుడు చాలా బాధతో చెప్తున్నాం. చాలా మొక్కుపట్టాలని చెప్తే యువకులు చనిపోతున్నారు. మనం ఇక్కడ ఖండిస్తూనే ఉన్నాం, కానీ మనం కాపాడలేకపోతున్నాం. నిన్న మన జరిగిన పెద్ద ఘటన అంటే సంతోషపడేది ఎవరు? దేశంతా బాధపడుతుంటే మోడీ, అమిత్ షా ఇద్దరు సంతోషపడి చూసామా అని మీసాలు చెప్పారు. మీ మీసాలు ఏంటాయా? రోజుకి మీసాలు ఉంటాయి, నీకు మీసాలు ఉంటాయి, నేను రోజుతో సమానం. ఏమని అంటున్నారు? 2026 కంతా నక్సలైట్స్ అని చూపు మాపుతూ ఉంటున్నారు. అంటే నక్సలైట్లు లేకుండా చేస్తూ ఉంటారు. వ్యక్తులు చేసేమో, కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం చేయగలరా? మానసంలో ఎన్ని సిద్ధాంతాలు నమ్మారు, మేమంతా నమ్మాము, వాళ్ళు నమ్మారు. ఇది వాళ్ళ మార్గం వేరు, మా మార్గం వేరు.
ఆ మార్గం తప్పని చెప్తున్నావు కానీ కన్విన్స్ కాలేదు. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని మీరు చెప్పగలరా? ఇట్లాంటి అమిషాలు 100 మంది పుట్టినా కూడా ఒక వెంట్రుక కూడా పీకలేదు. వాళ్ళు మనుషులు చనిపోతారు, సిద్ధాంతం ఉంది, సిద్ధాంతం వల్ల పుడతారు జనం. ఒక వీరుడు మరణిస్తే 1000 మంది ప్రపంచం పుడతారు తప్పనిపిస్తావు. నేను ఈరోజు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను. నక్సలైట్స్ని మీరు ఎంత చెప్పినా ఉద్యమం ఆగదు, దాన్ని తడుస్తూనే ఉంటుంది, అభ్యర్థులు పడుతూనే ఉంటుంది, అది ముందుకే పోతుంది. అయితే ఇతరులు వాళ్ళు మార్చుకోవాల్సి వస్తారు, తప్పదు, ఇంకో మార్గం లేదు. నేను నిన్న కూడా చెప్తున్నాను, వాళ్ళు ఇతరులు మార్చుకోవాల్సింది. భయపడి మార్చుకోమని చెప్పడం లేదు. పాలక వర్గాలు చంపుతున్నారు కాబట్టి భయపడి మార్చుకోమని నేను చెప్పడం లేదు, మీరు వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఎత్తుగడలు అనేది సర్వసాధారణమైనటువంటి పాలసీ, అది భయపడడం కాదు. ఉన్నటువంటి పరిస్థితులు ఉపయోగించుకొని ముందుకు కానీ ఉపయోగపడేటువంటి ఎత్తుగడ మార్పులు చేసుకోవడం కోరుతాం. అదే సందర్భంలో బీజేపీ ఇచ్చేదంటే మీరు ఎంతమందిని విప్లవకాలను చెప్పినా ఆ సిద్ధాంతాన్ని చెప్పలేదు, మీ వల్ల కాదు. మీలాంటి వాళ్ళు మొత్తం ఈ జెండా ముందు పోయారు, మీరు ఒక లెక్క అన్నపోయి. అయితే అమిత్ షా ఎవరు? హోమ్ మినిస్టర్. ఎట్ట బయటపడ్డాడు ఆయన క్రిమినల్, ఆయన నరహంతకుడు. హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన హత్య కేసులు మొత్తాయి. ఆయన రాష్ట్రం నుంచి బహిష్కరించారు కోర్టే, అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అయితే ఆయన కోర్టులో సాక్ష్యం నిరూపించుకోవడానికి 12 మందిని చంపించాడు. లాయర్లని, సాక్షుల్ని, కొంతమంది అధికారులని, చివరికి లోయర్ లాంటి సిబిఐ జస్టిస్, సిబిఐ లోయర్ లాంటి వాళ్ళు చంపించాడు. 12 మందిని చంపారు తప్ప ఆయనకి సాక్ష్యాలు లేకుండా పోయాడు. ఆ పద్ధతి ఆయన నిర్దోషం తప్ప ఆయన నిర్దోషం కాదు. బస్ మన రాజకీయ చరిత్రలో అంత పిల్లలు హోమ్ మినిస్టర్ కావడం అనేది చాలా అవమానకరం. ఇంకా వాళ్ళు ఎటు పెట్టారు మాట్లాడతారు, ఇక అట్టుగా మాట్లాడతారు. నేను పొలిటికల్ క్రిమినల్ అయితే అది ఫిజికల్ క్రిమినల్. ఇప్పుడు ఏం చెప్పినట్టంటే నక్సలిజం మీరు రూపాంతరాన్ని చెప్తున్నారు కదా, మరి టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు? టెర్రరిస్టులు ఏం చేయగలుగుతున్నారు? మరి వాళ్ళతో చర్చిస్తున్నారు కదా. అదే చేస్తారంటే ట్రంప్ చెప్పాడు కాబట్టి అంటున్నారు. అంటే నక్సలైట్స్తో చర్చించడం నేను సిద్ధంగా లేదు. నక్సలైట్ మేము శాంతి చర్చకు సిద్ధం చెప్పినా కూడా మేము అంగీకరించేది లేదు అంటున్నారు. మరి టెర్రరిస్టులతో రాజీ పెడుతున్నారు. ఇప్పుడు ఏమంటాడు? పాకిస్తాన్ని మోకాళ్ళ పైన నిలబెట్టాం మేము అని చెప్తున్నాను నరేంద్ర మోడీ చెప్తున్నారు. నేనంటున్నాను, నీవు ట్రంప్ ముందు మోకాళ్ళు ఆయన పాదాలు పట్టుకుంటున్నారు. అవి నిజాన్ని చెప్పండి. ట్రంప్ డిక్టేట్ చేస్తారు అక్కడి నుంచి, ఎంతో ఆపండి అంటే ఆపుతున్నారు. ఆపకపోతే ఆర్థిక నిబంధనలు పెడతామని చెప్తున్నారు, ఆన్సర్ పెడతామని చెప్తున్నాడు. ఒకవైపునేమో ఆయన ఎంత ఇంటర్నేషనల్గా ఆన్సర్ పెట్టి ఆ దబాయిస్తుంటే, హోమ్ మినిస్టర్ ఏమో మిమ్మల్ని చంపేస్తాం మా మాట అని చెప్తా ఉన్నారు. అంటే ఇదే రాజకీయాలు అంటే? రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమస్యలు పరిష్కారం చేసుకోవడం ఉపయోగపడే రాజకీయం ఆయన పడుతుంది. మీ సిద్ధాంతం మీకు ఉండొచ్చు, ఏ సిద్ధాంతం అయినా సరే మీరు నమ్మే సిద్ధాంతం ఎవరైతే అందరినీ చంపేస్తామని చెప్పి చెప్పడం అంటే అది రాజకీయ పార్టీ కాదు, అదొక ఫ్యాసిస్ట్ పార్టీ. మేము ఊరికల్లా ఇది ఫ్యాసిస్ట్ పార్టీ. ఫ్యాసిజం అనేది మన దేశం ముందుకు ఉందంటే పైకి కనపడిపోయినా ఇదే చూస్తుంటే కనిపిస్తాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? మనకు భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ నేషనల్ మొదలుకొని ఇప్పటిదాకా అలాంటి గుర్తింపు ఉన్నటువంటి భారతదేశం తీసుకెళ్ళి ట్రంప్ ముందు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి పిల్లలు చదువుకున్నారు, ఆ చదువుకోవడానికి పిల్లలు ఖర్చు పెట్టారు, ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టింది. ఒక ఇంజనీర్ చదవాలంటే ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మనం ఖర్చు పెడతాం. తర్వాత అమెరికాకి పోయారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళు సంపాదించిన ట్యాక్స్ కడుతున్నారు, 40% ట్యాక్స్ కట్టేది. ట్యాక్స్ కట్టి మిగిలిన డబ్బుల్ని వాళ్ళ ఇంటికి, కుటుంబాలకి చేసిన అప్పులు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? జూలై నుంచి
మీరు పంపించే దానిలో 5% మేము కట్ చేస్తాం అంటున్నాడు. అంటే ట్యాక్స్ పెయిడ్ అమౌంట్ అది, ట్యాక్స్ కట్టిన అమౌంట్ కూడా నేను మళ్ళీ 5% మీకు ఫైన్ వేస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ దేశానికి పంపడానికి వీళ్ళు ఎవరికి పంపిస్తున్నారు? వాళ్ళు తల్లిదండ్రులకు పంపిస్తున్నారు, వాళ్ళు చదువులకు అప్పులకు పంపిస్తున్నారు, బ్యాంకులు కడుతున్నారు, అంతా ఇంత సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. ఇంత ఘోరాతి స్టేట్మెంట్ ఇస్తే మరి ఆజాద్ బాహుడు మోడీ ఒక మాట అన్నాడా? నా భారతదేశ ప్రజానీకానికి ఇబ్బంది పడుతున్న మాట అన్నాడా? అనలేకపోయాడు. అనకపోగా ఆయన నోటి జరగడం లేదు. అంటే ఈ భారతదేశ ఔన్నత్యానికి ఉపయోగపడేటువంటి ప్రధానమంత్రి లేదా ట్రంప్కు ఊడిగం చేసేటువంటి బానిస అని ఆలోచిస్తాడు. ట్రంప్ కూడా చేసే బానిసే. ఇప్పుడు అనేక పద్ధతుల్లో చర్చలు జరుగుతాయని చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటే, ఈ దేశంలో వామపక్ష ఉద్యమం మలబడకపోతే ఇది ఎట్లా జరుగుతుంది? రాజ్యాంగానికి రూల్స్ ప్రమాదకారి, కమ్యూనిస్టు నక్సలైట్లు రాజ్యాంగ ప్రమాదకారి. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఇంగ్లీష్ మాట్లాడుతూ ఈ రాజ్యాన్ని కూల్ చేస్తూ ఉంటారని వాళ్ళు, రాజ్యాంగాన్ని కూల్ చేస్తారని చెప్పేటువంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పంటున్నారు. ఈ రాజ్యాంగాన్ని ఎందుకు కూలుస్తున్నారు ఇప్పుడు? కమ్యూనిస్టులా? కాదు. ఈ రాజ్యాంగానికి ప్రమాదకారి ఎవరైనా ఉంటే బీజేపీ ప్రభుత్వమే. వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా, ఎన్నికైన ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉంటే, బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉంటే మీరు నామినేట్ చేసేటువంటి గవర్నర్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. నామినేట్ చేసిన గవర్నరు ఎంపికైన ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కరెక్ట్ కాదు చెప్పేసి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఒక మాట చెప్తే సుప్రీంకోర్టు వ్యతిరేకించింది ఎవరు? మనం వ్యతిరేకించి నిర్దేశిస్తాం అనేవాడు. న్యాయ చట్టాన్ని వ్యతిరేకిస్తారా, కోర్టును వ్యతిరేకిస్తారని చెప్తునేవాడు. మనం కూడా వ్యతిరేకించింది, మన స్వాగతం పలికాం. వ్యతిరేకించిన ఎవరంటే సాక్షాత్తు ద్వితీయ పౌరుడు, ప్రథమ పౌరురాలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద్వితీయ పౌరుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ని పట్టుకొని తోలాడుతున్నాడు. నీకెవరు ఇచ్చారు హక్కు? నువ్వేదో ఏదైనా ఆన్సర్ పెడతా ఉంటున్నాడు. అంటే సుప్రీంకోర్టుని ఆన్సర్ అంటే మనకు ఉన్నదేంటి? స్టాచ్యూటరీ బాడీస్, ఒకటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిపిఐ, ఈసీ ఎలక్షన్ కమిషన్, ఆర్పిఐ, ఇవి ఉన్నాయి, 5 ఉన్నాయి. నీతి ఆయోగ్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థీకృత యంత్రాంగం, స్టాట్యూటరీ బాడీస్ అంటాం. ఆ బాడీస్ పైన అటాక్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ అటాక్ చేస్తారు. మోడీ అటాక్ చేస్తున్నాడు, అమిత్ షా అటాక్ చేస్తున్నాడు. అంటే ఈ రాజ్యాంగం ఎవరు ఎదురుస్తున్నారు? రాజ్యాంగం ఎవరి కోసం ప్రయత్నిస్తున్నారు? ఫెడరల్ వ్యవస్థ ఎవరు ధ్వంసం ప్రయత్నిస్తున్నారు? రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి కదా, రాష్ట్రాలకు ఉన్న హక్కులు అందిస్తూ ఉన్నారు కదా గవర్నర్ ద్వారా. అడిగితే వాళ్ళకి దాడులు చేస్తున్నారు కదా. అంటే ఈ రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టాడు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ దిస్ వాళ్ళని అర్థం చేయడానికి. అమెరికా చెప్పింది ఏంటంటే ఈ దేశంలో 1% 0.5% ఉన్న రిలీజియస్ కూడా మతాలకు సంబంధించిన వాళ్ళు గౌరవించాల్సిందే. ఎవరిని 1% వెళ్ళలేదు. అటుంటే దేశం ఐక్యంగా ఉంటుంది, లేకుంటే దేశం వాళ్ళు విడిపోతుంది. పాకిస్తాన్ మధ్య రకాల జమ్మూ కాశ్మీర్ మేము సపరేట్ పోవాలంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలు వెనక్కి పోవాలి, సపరేట్ దేశం కావాలంటున్నారు. పంజాబ్ ఖలిస్తాన్ సపరేట్ దేశం కావాలంటున్నారు. దక్షిణ భారతదేశం సపరేట్ దేశం కావాలంటున్నారు. వీళ్ళని సంతృప్తి పరిచే దేశం ఒకటిగా ఉందని చెప్పారు. ఇప్పుడు ఈయన ఓట్ల కోసం పదవిని కాపాడుకోవడానికి దేశం విచ్ఛిన్నమైనా పర్వాలేదు, నేను గెలవాలని చెప్పేసి ఒక దేవతను పెట్టుకున్నాడు. అందుకే ముస్లిం మైనారిటీకి ఇబ్బంది పడే పద్ధతుల్లో వక్ఫ్ బోర్డు బిల్లు పెట్టాడు. ఫెడరల్ వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతిలో ఒక ఓటు ఒక నాయకుడు పుస్తకం పెడతా ఉన్నాడు. అంటే దేశం ఎక్కడైనా పర్వాలేదు. ఇది చాలా ప్రమాదం వచ్చింది. అందులో దేశానికి ఈ రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం ఉంటే కమ్యూనిస్ట్ వల్ల కాదు, నక్సలైట్ వల్ల కాదు, స్వయాన మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళ వల్లనే ప్రమాదం ఉన్న రాజ్యాంగానికి జనం అయిపోయింది లేదు. అందుకే జనం ఒకటి కావాలి, ఇంకా జనంలో ఉద్యమాన్ని నిర్మించాలి.
ఏదో సాధ్యం కాదు.